అందరికీ హాయ్ అండి. మై నేమ్ ఇస్ కే కృష్ణ కుమార్. Presently, I am working as school assistant English and I got selected in APDSC 2014. ఈ వీడియోలో 3 క్వశ్చన్స్కి నా ఎక్స్పీరియన్స్, నేను చూస్తున్నటువంటి ప్రజెంట్ సినారియో, సిచ్యువేషన్స్, కాంటెక్స్ట్స్ బేస్ చేసుకొని ఈ 3 క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ కోచింగ్ ఇంపార్టెంట్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్? నా వరకు వస్తే, అంటే నా ఒపీనియన్ బేస్ చేసుకొని చెప్తే నేనేం చెప్తానంటే, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి, ఎవరైతే సీరియస్గా ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి కోచింగ్ అంతగా అవసరం లేదు. ముఖ్యంగా ఎవరికి అవసరం లేదంటే, కార్పొరేట్ సెక్టర్లో బాగా నలిగిపోయి క్రష్ అయిపోయి ఆ ప్రిపరేషన్స్, మీరు చూసారా ఎక్సర్సైజెస్ చేయడానికి పెట్టేటటువంటి ప్రిపరేషన్, ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టేటటువంటి ప్రిపరేషన్, అవన్నీ కూడా ఇక్కడ యూజ్ అవుతాయి. చూసారా, మన కష్టం ఊరకడే పోదు. సో వాళ్ళకి ఇంకా అవసరమే లేదండి. కంటెంట్ చక్కగా చూసుకొని ప్రతి టాపిక్కి నోట్స్ ప్రిపరేషన్ పెట్టుకోండి. వర్క్స్ విషయంకి వస్తే, డ్రామా మనకి ప్రోజ్ వర్క్స్ ఇచ్చాడు, డ్రామాస్ ఇచ్చాడు, కొన్ని పోయమ్స్ ఇచ్చాడు, వాటిని బేస్ చేసుకొని వాటిని ఇన్ డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ వీడియోలో అవి ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి మీకు ఒక చిన్న, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఒక చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. దయచేసి అది చూడండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ వాట్ అబౌట్ వర్కింగ్ టీచర్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఇప్పట్లో అయితే మానేటటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి. డోంట్ క్విట్. ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు. మీకున్నటువంటి టైంని యూజ్ చేసుకొని కంటెంట్కి ప్రిపరేషన్ చేయండి. అంటే కంటెంట్కి ప్రిపరేషన్ అంటే ఏంటంటే, నోట్స్ ప్రిపరేషన్ చేసుకోండి. నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకుని మీకున్న టైంలో వాటిని చదువుతూ రివైజ్ చేసుకుంటే చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది. అప్పుడే మానేయొద్దు, నోటిఫికేషన్ రానివ్వండి. అప్పుడు మీకు మానేస్తే బెటరు. ఓకే, అందాక మీరు వర్క్ చేస్తుంటే బెటరు. అండ్ ఇందుకు ఈ మాట చెప్తున్నంటే, చాలా మందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ట్రబుల్స్ ఉంటాయి. వాటిని మీరు పక్కన పెట్టేసి నేను మానేస్తాననేసి మీరు కొంచెము ఏమంటారు దాన్ని, బిట్ ఆఫ్ ఎమోషన్లో మీరు ఏమైనా మానేశారు అంటే వాటన్నింటికి ట్రబుల్ వస్తుంది. అప్పుడే మానేయొద్దు. మంచిగా స్టిల్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. అండ్ హౌ టు మేనేజ్ ఇన్ డిఫరెంట్ క్రిటికల్ టైమ్స్. ముఖ్యంగా ఫ్రెష్గా రిలీవ్ అయిన వాళ్ళకి చాలా డిఫరెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, ఫ్యామిలీ నుంచి కొంచెము ప్రెజర్ అయితే ఉంటుంది. ఇంకా జాబ్ రాలేదేంటి, అదేంటి, ఇదేంటి అనేసి ఉంటుంది. సొసైటీ నుంచి చాలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ అన్నింటికి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏంటి అంటే, మీరు జాబ్ కొట్టడమే దానికి ఆన్సర్. అండ్ ఈసారి ఆ జాబ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. వాటికి మీరు మంచిగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినట్టయితే మీరు సక్సెస్ అవడానికి 99% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ 1% ఎందుకు అనట్లేదంటే, ఎక్కడో స్వయంకృత అపరాధం మనం చేస్తాం. అలాంటివి అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ అయినా సరే రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు మనము సక్సెస్ అనేది చాలా ఈజీగా ఒక కేక్ వాక్ లాగా మీ దగ్గరికి వస్తుందండి. అండ్ నా వర్డ్స్ని, నా వాయిస్ని నమ్ముతారని అనుకుంటున్నా. ఎందుకంటే విత్ మై ఎక్స్పీరియన్స్, ఒక ఆస్పిరెంట్గా నన్ను నేను ఇమాజిన్ చేసుకొని మీకు చెప్తున్నటువంటి విషయాలు. దయచేసి ఎక్కడా కంగారు పడొద్దు. డోంట్ వర్రీ, డోంట్ బీ ప్యానిక్. వర్రీ అవ్వాల్సిన పనేం లేదు. ప్లాన్డ్గా వెళ్ళండి. ఫస్ట్ కంటెంట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, తర్వాత మెథడాలజీకి ప్రిపేర్ చేసుకోండి, తర్వాత పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, జీకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే వాటికి కోచింగ్ వెళ్ళండి. కానీ టైం వేస్ట్ చేసుకొని కోచింగ్లో ఏదేదో మాట్లాడుకొని వాళ్ళు భయపెడుతుంటారు. ముందుగా ఫ్రెష్గా రాస్తున్న వాళ్ళకి భయపెట్టేస్తుంటారు. ఎంతమందికి రాశారు, ఇన్నిసార్లు రాశారు, నీకు ఫస్ట్ టైమే వచ్చేదేటి అంటే, నాకు ఫస్ట్ టైమే వచ్చిందండి. సో ఫస్ట్ టైమా లాస్ట్ టైమా ఇవన్నీ మ్యాటర్ కాదు. మనం చదివామా లేదా, మన ప్రిపరేషన్ బాగుందా లేదా, మన కంటెంట్ బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామా లేదా. ఇన్నిసార్లు కంటెంట్ ఎందుకంటే, కంటెంట్ కానీ మనం 40 తెచ్చుకున్నామా, మిగతావి కూడా అంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసామా, జాబ్ మాత్రం పక్కాగా ఈసారి వస్తుంది. ఓకే, అదంటే విషయము. మరి ఇంకా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, తప్పదండి. ఎవరో ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఏదో ఒక రిక్వెస్ట్ చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇప్పుడు అవసరమైతే ఏదో ఒక స్కూల్లో జాయిన్ అవ్వండి, ఒక పూట వెళ్ళండి.
ఓకే, ఒక సెషన్ వెళ్ళండి, మీకు కూడా చిన్న ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది, మీకు కూడా టీచింగ్ ని ఎంజాయ్ చేస్తారు, ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. అండ్ కొంత డబ్బులు అయితే వస్తాయి, అవి మీ రూమ్ రెంట్లకి గట్రా సరిపోతే. నేనైతే అప్పుడు అలానే మేనేజ్ చేశానండి చాలా వరకు కూడా. అండ్ ఈ విషయాలన్నీ మీకు ఒక చిన్న బూస్ట్ ఇస్తాయి, చిన్న మోటివేషన్ ఇస్తాయి అనేసి అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫ్యూచర్లో నేను నా వరకు కంటెంట్ బేస్ చేసుకుని కొన్ని వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క లైకింగ్ అనేది ఉంటే డెఫినెట్గా చేస్తాను. అది కామెంట్స్లోని ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ ఫ్యూచర్లో వాటి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.